ఓం శ్రీ మాత్రే నమః. దైవజ్ఞానం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ అనగా శనివారం రోజు మేషరాశి వారికి వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం వీరికి బ్రహ్మంగారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా జరుగుతుందండి. ఏముందిలే వీరు ఇలానే చెప్తారు అని మాత్రం తీసి పారేయకండి. ఒక్క 10 నిమిషాలు ఈ వీడియోకి కేటాయించి ఈ వీడియోని చివరి వరకు వింటేనే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. దేవుడు రాసిన రాతలైన సరైన మార్పులు చేర్పులు ఉండవచ్చు, కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనకి అదే విధంగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మేషరాశి వారు ఎంతో మంచి సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ కూడా నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు. వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి బాధలు పడి పెరిగారండి. కానీ వీరి యొక్క స్నేహితులు కానీ వీరి యొక్క బంధువులు కానీ వీరికి ఎప్పుడూ కూడా చెడు జరగాలని కోరుకుంటూనే ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారండి. ఈ రాశి వారు ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఏదైనా సరే సాధించి తేలుతారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటినన్నింటినీ కూడా ఎదుర్కోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి బాధలు పడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైనే పెట్టుకుని వీరు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ వచ్చారండి. అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎవరైనా సరే ఆపదలో ఉంటే మాత్రం నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు. కానీ వీరికి అందరూ కూడా వీరి యొక్క ఎదుగుదలని చూసి అందరూ ఓర్వలేని యొక్క గుణాన్ని కలిగి ఉంటారండి. వీరికి అందరూ కూడా ఎక్కువ స్నేహితులు కూడా చెడు చేయాలని కలిగిస్తూ ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వీరు మంచికి పోతుంటే వీరికి చెడు ఎదురొస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా వీరికి ఎప్పుడు కూడా చెడు జరగాలని చూస్తూ ఉంటారండి. వీరి నాశనాన్ని కోరుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు అందరినీ ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. అందరినీ నమ్మేసి వీరి యొక్క కష్ట సుఖాలన్నీ అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎదుటివారు మాత్రం వీరిని నమ్మించినట్లు నమ్మించి వీరి దగ్గర ఒకలాగా వీరి వెనకమాల ఒకలాగా ఉంటూ ఉంటారండి. వీరి విషయాలన్నీ చెప్పుకుని వేరే వాళ్ళ దగ్గర చెప్పి ఎగతాళి చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు ప్రతి ఒక్క విషయము గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మీరు అందరినీ నమ్మడం వల్ల మీరు అందరి దగ్గర మోసపోవడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు కాబట్టి వాటన్నిటికీ సమాధానాలు దొరికే రోజులైతే రానే వచ్చాయండి. ఇక సుఖపడే యోగం అనేది కలగబోతుంది. ధనయోగంలో కానీ డబ్బు సమస్యల్లో కానీ ఇలా ఏ విధంగా అయినా సరే వీరికి అదృష్టం అనేది కలగబోతుందనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విద్యారంగంలో ఉన్నవారు కానీ లేదైనా సరే ఏ రంగాల్లో ఉన్నవారికైనా సరే రేపటి రోజు నుంచి అన్ని శుభ ఫలితాలే కలగబోతున్నాయనే చెప్పుకోవాలి. ఈ రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల నుంచి మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. కాకపోతే మీతోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని మీ పై అధికారుల నుంచి చెడు చేయాలని చూస్తున్నారు. వారి విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండి ఆ సమస్యలకి మంచి పరిష్కారం అనేది ముందుగానే కనుక్కొని వారు ఎవరు అని తెలుసుకుని వారితో మీరు కాస్త దూరంగా ఉంటూ అంటే మంచిగానే ఉంటూ దూరంగా ఉండడం మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపార జీవితంలో మీరు కొన్ని మెలకువలు నేర్చుకుంటారు. అదేవిధంగా కొన్ని నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీ తోటి వ్యాపారస్తులతో మీరు కాస్త దూరంగా ఉండటం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. వారు మీతో ఉంటూనే మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. అలాగే మీ ఇరుగు పొరుగు వారితో మీరు కొన్ని చిన్న చిన్న సమస్యలు గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఒక మాటలో చెప్పుకోవాలంటే ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఎవరితో ఏం చెప్పాలి అంటే అందరినీ నమ్మేసి అందరికీ మీ విషయాలన్నీ చెప్పుకోవడం వల్ల మీరు అందరి దగ్గర చులకన అవ్వే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి చెడులు అనేవి ఉంటాయి. కాబట్టి తెలుసుకుని మీరు మాట్లాడడం వల్ల మీకు అన్ని సమస్యలు కూడా తొలగిపోయి మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. మీకు ధన ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరగబోతుంది. అలాగే మీకు ఆ పరమేశ్వరు యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగానే ఉంటాయి. ఆ పరమశివుడి యొక్క మీకు ఆశీస్సులు తోడుగా ఉండడం వల్లే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మీకు ఆ సమస్యలు అనేవి కనపడకోకుండా పోతున్నాయి. కాబట్టి ఆ పరమశివుడి యొక్క మీకు హెల్ప్ అనేది మీకు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు అనేవి మీకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాయి. అలాగే ఎవరైతే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీ ఆరోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టే అవకాశం అయితే రాబోతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రేపటి రోజు నుంచి మీరు కొన్ని చిన్న చిన్న సమస్యలు ముందుగానే తెలుసుకుని డాక్టర్ని సంప్రదించడం వల్ల అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అదేవిధంగా మాకేముందిలే మాకేం జరగదు అని అనికేస్తే మాత్రం అవి చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ప్రతిరోజు కూడా ఈ రాశివారు సంధ్యావేళలో దీపం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది. ధనద్వారాలన్నీ తెరుచుకుంటాయి. అలాగే మీరు గుమ్మం కుడివైపున ఎద్దు పటం ఉన్నటువంటి ఒక
పటంని పెట్టుకుని లక్ష్మీదేవి యొక్క అంటే ఎద్దుతో మనకి లక్ష్మీదేవిని పోలుస్తారు కాబట్టి లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది. నిత్యము కూడా ద్వీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని యొక్క ఆరాధించడం వలన లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నిత్యము కూడా శివుని యొక్క అనుగ్రహం అనేది పొందాలి అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తూ ఉండండి. ప్రతి సోమవారము కూడా వీలైతే శివాలయానికి వెళ్ళండి. వెళ్ళి 11 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే కాసేపు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు అనేవి కూడా తొలగిపోతాం అనేది జరుగుతుంది. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏముందులే వీళ్ళు ఇలానే చెప్తారు అని మాత్రం తీసేయకండి. ఏదో ఒక వేళలో ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా మీకు జరుగుతుంది. కాబట్టి ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే మాత్రం మీరు చిన్న చిన్న పరిహారాలు కూడా పాటించడం వల్లనే మీకు ఆ సమస్యలు అనేవి కూడా దూరం అవుతూ ఉంటాయి. మనకి బ్రహ్మంగారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా మనకు జరుగుతుందండి. చూస్తున్నాం కదా, మనుషులు ఏ విధంగా అయితే చనిపోతూ ఉన్నారో అదేవిధంగా బ్రహ్మంగారు మనకి చెప్పినట్టుగానే జరుగుతుంది. దేవుడు రాసిన రాతలైనా సరే మార్పులు చేర్పులు ఉండవచ్చేమో, కానీ బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో మనకి అదే జరుగుతుందనే చెప్పుకోవాలి. అలాగే విద్యారంగంలో ఉన్నవారికి మీరు పోటీ పరీక్షలు ఏవైతే రాసి ఉన్నారో వారికి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయనే చెప్పుకోవాలి. విద్యారంగంలో మీరు ఎవరైనా సరే ఉన్నవారు మీ విద్య మంచిగా పెంపొందించుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రాశివారు ఎవరైతే వివాహం కాకుండా వివాహ సమస్యలు అంటే ఇంకా మాకు ఇంత వయసు అయిపోయింది ఇంకా వివాహం కాలేదు అని ఎవరైతే వివాహ గడియల కోసం ఎదురు చూస్తున్నవారు మీకు మంచి గడియలు అయితే రాబోతున్నాయండి. ఈ సంవత్సరంలో మీకు ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుందనే చెప్పుకోవాలి. కాకపోతే మీరు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతే ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరంలో వివాహం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ మీరు మాకెందుకు ఇలా జరుగుతుంది, మేము ఎన్ని పూజలు చేసినా మాకు అన్నీ వ్యర్థమే అవుతున్నాయి అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనకి శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అన్నట్లుగా దేవుడి యొక్క అనుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేమండి. కాబట్టి మనకి ఆ దేవుడు మీకు ఈ రాశి వారికి శివుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండడం వల్లే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా మీకు తెలియకుండానే అవన్నీ తొలగిపోతూ మీకు ఏ రోజు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీకు ఒకటి కూడా పైకి తెలియకుండా అన్ని మనసులోనే పెట్టుకుని మీకు ఆ సమస్యలన్నీ తొలగిపోకుండా మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకుంటూ ఇంతకాలం అనేది గడిచిపోయింది. కాబట్టి ఏ రోజు కూడా మీరు ఎప్పుడూ కూడా బాధపడకుండా మీరు చేసే పనులు ఎప్పుడూ కూడా మీరు చేసుకుంటూ పోతే ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మనకి ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుందనే చెప్పుకోవాలి. చూశారు కదండి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకి నిత్యము కలగాలి అంటే మాత్రం ఖచ్చితంగా సంధ్యావేళలో మార్నింగ్ టైంలో కూడా మీరు దీపం చేసుకోవడం వల్ల దీపం పెట్టుకోవడం వల్ల మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగానే ఉంటుంది. అదేవిధంగా మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో 70-80 ఏళ్ళు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో ముందుగానే చిన్న సమస్యలుగా ఉన్నప్పుడే ముందుగానే డాక్టర్ను సంప్రదించి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదు అని మన చేతులారా మనం చేసుకోవడం తప్పితే మాత్రం ఏమీ జరగదు. అలాగే ఈ రాశివారు ఎవరైతే నరదిష్టి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశివారు కళ్ళుప్పుతో సంధ్యా వేళలో కూడా సాయంత్రం సమయంలో కూడా దిష్టి తీసేసుకోవడం వల్ల మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. అదేవిధంగా మీరు ఎవరైతే ఎక్కువ సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శనివారము కూడా నవగ్రహాలకి 11 ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వులు నల్ల వస్త్రముతో నవగ్రహాలకి 7 వారాలు కానీ లేదంటే 11 వారాలు కానీ 9 వారాలు కానీ ఇలా పూజ చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. మీరు ఏ కష్టాలైతే పడుతున్నారో ఆ కష్టాలన్నిటికీ కూడా సమాధానం అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి.